తిరుమల లడ్డూ వివాదం మరింత ముదురుతోంది. కూటమి వైసీపీ మధ్య ఈ వివాదం ఇంకా రగులుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా అదే దారిలో వైసీపీ కూడా నడుస్తోందా అంటే అవుననే చెప్పవచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి అపవిత్రమైందంటూ సీఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. బాబు చెప్పిన ఒక్క మాట తూటాలా పేలగా వైసీపీపై జగన్పై దేశవ్యాప్తంగా విమర్శల జోరు సాగింది. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా జగన్ ప్లకార్డులతో నిరసనలు సైతం సాగాయి. దీంతో ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఇక తమ మీద పడ్డ మచ్చని తొలగించుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే ఈ నెల 27న మాజీ సీఎం జగన్ తిరుమలకి వెళుతున్నట్లుగా సమాచారం. 28న ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న వైసీపీ నేతలంతా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని, చంద్రబాబు చేసిన పాపం ప్రక్షాళన చేసేందుకు ఈ పూజలు చేయాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు పాపం చేశారని అన్నారాయన. ఆ పాప ప్రక్షాళన కోసం తమ పార్టీ నేతలు పూజలు చేయాలని పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా, స్వామివారి ప్రసాదం విశిష్టతను మంటగలిపేలా, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తక్కువ చేసేలా, టీటీడీ పేరు ప్రఖ్యాతులను చెడగొట్టేలా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు జగన్. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో ఆయన చెడగొడుతున్నారని చెప్పారు. లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో కావాలని అబద్ధాలాడుతున్నారని, జంతువుల కొవ్వుతో కల్తీ జరగకపోయినా జరిగినట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేశారంటూ జగన్ ట్వీట్ చేశారు. వైసీపీ ఇచ్చిన ఈ పిలుపుపై తాము చేసిన తప్పుల నుంచి వైసీపీ ప్రాయశ్చిత్తం పొందేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనలో జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోసమే దీక్ష చేపట్టారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తాజాగా పవన్ దీక్షపై విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలే వైసీపీకి రివర్స్ అయ్యాయని, తమ పాలన సమయంలో జరిగిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం కోసమే వైసీపీ అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నట్లు కూటమి ఎదురుదాడికి దిగుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ ఘటనపై స్పందిస్తూ లడ్డూ కల్తీ వ్యవహారంలో తప్పంతా నాటి ప్రభుత్వానిదే, తిరుమల పవిత్రతను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అంతటితో ఆగక నాటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం సైతం ఉందని విమర్శించారు. కానీ వైసీపీ సైతం అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. చివరకు ఏపీ ప్రభుత్వం నెయ్యి అపవిత్రం వ్యవహారంపై సిట్ విచారణకు సైతం ఆదేశించింది. సిట్లో సిన్సియర్ పోలీస్ అధికారులను నియమించి విచారణ చేపట్టింది ప్రభుత్వం. అసలు లడ్డూ తయారీలో నాడు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం సిట్ విచారణలో తేలాల్సి ఉంది. కానీ వైసీపీ మాత్రం సిబిఐ విచారణ చేయాలంటూ తన వాదన వినిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. వైసీపీ చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా తాను దీక్ష చేపట్టానన్నారు పవన్. ప్రత్యేక పూజలు చేసి గుడిమెట్లు శుభ్రం చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ దీక్షలు మొదలవుతున్నాయి. పవన్కి పోటీగా ఈ నెల 28న పాప ప్రక్షాళన పూజలు చేస్తామంటున్నారు జగన్. చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళనగా తమ పూజలు ఉంటాయన్నారు. తిరుమలలో నెయ్యి కల్తీ జరిగింది ఎప్పుడు? జూలైలో రిపోర్టులు బయటకొస్తే ఆలస్యంగా ఎందుకు బయట పెట్టారని గతంలో జగన్ ప్రశ్నించారు. టీటీడీ ఈవో కల్తీ జరిగిందని చెబుతుంటే చంద్రబాబు మాత్రం జంతువుల కొవ్వు కలిసిందని అంటున్నారని, ఇందులో ఏది నిజమని కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలకు పరిహార పూజలంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. అయితే ఈ పూజల్లో జగన్ పాల్గొంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇంకోవైపు జగన్ ట్వీట్కి సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
ఈ దీక్షల్లో జగన్ పాల్గొంటారా? ఒకవేళ పాల్గొంటే ఇంటి దగ్గరే గుడి సెట్ చేసుకుంటారా, లేక నిజంగానే ఆలయానికి వస్తారా? వస్తే సతీ సమేతంగా వస్తారా, ఒంటరిగా వస్తారా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మొత్తం మీద లడ్డూ వ్యవహారంలో ఏపీలో తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. ఇటు పవన్ దీక్ష, అటు వైసీపీ పోటాపోటీ పూజలు ఈ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.